సాక్ష్యాలే వాక్యం అయిపోవాలి. హల్లెలూయా. ఒక వ్యక్తిని గురించి, ఒక క్రైస్తవుని గురించి ప్రజలు చెప్తున్నటువంటి సాక్ష్యం, సంఘం చెప్తున్న సాక్ష్యం ఒక పెద్ద వర్తమానం అయిపోవాలా. ఇంకొక మెసేజ్ ఇవ్వకూడదు ఆ రోజున. ఇదే పెద్ద మెసేజ్, ఇదే చాలు అన్నట్లుగా అనిపించేంతగా ఉండాలి సాక్ష్యం అనేది. హనోకు ఒక సాక్ష్యం పొందాడంట సంఘము వారి దగ్గర. ఏమిటి అని అంటే వాక్యం చెప్తుంది, అతడంటే దేవునికి చాలా ఇష్టం అని సాక్ష్యం పొందాడట. హల్లెలూయా. ఎలా అంటే విశ్వాసమును బట్టి అంటాడు. హల్లెలూయా. ఇప్పుడు చదవండి ఆ మాటను. హెబ్రీయులకు రాసిన పత్రిక 11:5. విశ్వాసమును బట్టి హనోకు మరణము చూడకుండానట్లు కొనిపోబడెను. అతడు కొనిపోబడక మునుపు దేవునికి ఇష్టుడైండనని సాక్ష్యము పొందెను. దేవుడు అతన్ని కొనిపోయిన కనుక అతడు కనబడలేదు. విశ్వాసము లేకుండా ఇప్పుడు ఆయన సాక్ష్యం పొందాడు. ఏమని? దేవునికి ఇష్టడు. దేవునికి ఇష్టడై ఉండాలంటే వాక్యం చెప్తుంది విశ్వాసం ఉండాలి. హల్లెలూయా. దేవుని మీద విశ్వాసం నిన్ను దేవునికి ఇష్టునిగా మారుస్తుంది. హల్లెలూయా. దేవుని మీద నీకున్న విశ్వాసం నిన్ను నీతిమంతునిగా మారుస్తుంది. గత వారంలో మనం చూసాం. దేవుని మీద నీకున్నటువంటి విశ్వాసం నిన్ను దేవునికి ఇష్టమైనటువంటి వాడిగా మారుస్తుంది. ఎందుకంటే నీకు వేరే దేని మీద టెన్షన్ ఏమొచ్చినా ఆయన ఉన్నాడు, చూసుకుంటాడు అని చెప్తాం. హల్లెలూయా. అందుకే కదా అబ్రహాము దేవుడిని ఏమన్నాడంటే, అబ్రహాముని దేవుడు ఏమన్నాడంటే నా స్నేహితుడైన అబ్రహాము అన్నాడు. హల్లెలూయా. ఎవరికి స్నేహితుడంటే అబ్రహాము? ఒకసారి ఆలోచించండి. దేవుని యొక్క స్థాయి ఎక్కడ, మన స్థాయి ఎక్కడ? ఇప్పుడు ఆ దేవుడు అంటున్నాడు అబ్రహాము నా ఫ్రెండ్. అబ్రహాంని ఏ స్టేజ్కి తీసుకెళ్ళాడట? తనతో ఈక్వల్ స్టేజ్లో కూర్చోబెట్టాడు. ఒక యజమానుడి దగ్గర దాసుడు, యజమానుడు చైర్లో కూర్చుంటే దాసుడు కింద కూర్చుంటాడు, లేకపోతే చేతులు కట్టుకొని నిలబడతాడు. స్నేహితుడు యజమానుడు ఎక్కడ కూర్చుంటాడో యజమానుడు పక్కనే ఒక కుర్చీ వేసుకుని కూర్చుంటాడు. అబ్రహాముని దేవుడు ఎలా చూస్తున్నాడు తెలుసా? నాకు స్నేహితుడు అని చెప్తున్నాడు. ఎలా స్నేహితుడయ్యాడు అబ్రహాంకి అంటే విశ్వాసం వలన. హల్లెలూయా. స్నేహం చేయాలంటే వాళ్ళని ఇష్టపడాలి. స్నేహం చేయాలంటే వాళ్ళని ఇష్టపడాలి. హనోకును దేవుడు ఇష్టపడ్డాడు. హనోకుతో దేవుడు స్నేహం చేశాడు. అబ్రహామును దేవుడు ఇష్టపడ్డాడు. అబ్రహాముతో దేవుడు స్నేహం చేశాడు. మోషేని దేవుడు ఇష్టపడ్డాడు. మోషేతో దేవుడు స్నేహం చేశాడు. అందుకని వాక్యంలో చెప్తాడు, మోషేతో దేవుడు ఒకడు తన స్నేహితునితో ముఖాముఖిగా మాట్లాడినట్లుగా మోషే దేవునితో మాట్లాడేమో అని వాక్యంలో రాస్తాడు. హల్లెలూయా. ఒక ఇద్దరు ఫ్రెండ్స్ కూర్చొని ఎదురెదురుగా కాఫీ తాగుతా ఏదైనా విషయాల గురించి మాట్లాడుకుంటుంటే ఎలా ఉంటుందో ఆ మోషే దేవుడు మాట్లాడుకుంటుంటే కూడా అట్లాగే ఉంటుందంట. హల్లెలూయా. ఒకసారి ఆలోచించండి. మోషే ప్రాబ్లమ్స్ అన్నీ మనకు తెలుసు. ఒక ఇన్సిడెంట్ గురించి చెప్తా. మోషే ఇశ్రాయేలు ప్రజలందరూ వచ్చి, ప్రభువా మోషే గారు మాకు ఇక్కడ నీళ్లు లేవండి, తినడానికి అన్నం లేదు అని వాళ్ళందరూ గోల పెడతా ఉంటే మోషే దేవుని దగ్గరికి వెళ్ళి ఒక కేఫ్లో కూర్చొని టేబుల్లో ఎదురెదురుగా కూర్చొని ఇద్దరు టీ తాగుతా, ఏంటి మోషే ఏంటి ప్రాబ్లమ్స్ అంటే, ప్రభు వాడు చంపేస్తున్నారు ప్రభు, అక్కడ నీళ్ళు లేవు, వాడు నన్ను కొట్టేటట్టున్నారు ప్రభు, వాళ్ళ సమస్య ఎంత పరిష్కరించారు, నేను చూసుకుంటాను, నువ్వేం టెన్షన్ పడబాక. ఇద్దరు స్నేహితులు ఎదురెదురుగా కూర్చొని కాఫీ తాగుతూ మాట్లాడుకున్నట్లుగా మేమిద్దరం మాట్లాడుకుంటాము అని దేవుడు మోషేని గురించి చెప్పాడు. హల్లెలూయా. ఒకడు తన స్నేహితునితో ముఖాముఖిగా మాట్లాడినట్లుగా మోషే దేవునితో మాట్లాడను అని అంటాడు. అందుకనే వాళ్ళ అన్నైనటువంటి అహరోను
వాళ్ళ అక్క అయినటువంటి మిరియాము వాళ్ళిద్దరిని గురించి మాట్లాడుతూ ఉండేటప్పుడు కూడా దేవుడు అంటాడు, ఇదిగో నా సేవకుడైనటువంటి మోషేకు నువ్వెందుకు భయపడలేదు అని వాళ్ళిద్దరిని అడుగుతాడు ప్రియమైనటువంటి వాళ్ళు. ఎందుకంటే అతను నాకు ఈక్వల్ అయినటువంటి వ్యక్తి, నాతో సమానమైనటువంటి వ్యక్తిగా నేను అతన్ని భావించి నేను అతనితో స్నేహం చేస్తున్నాను అంటాడు. వాక్యం చెప్తుంది ఇవన్నీ ఎలా సాధ్యమయ్యాయంటే విశ్వాసమును బట్టి. హల్లెలూయా. మనము దేవునికి ఇష్టం కావాలంటే విశ్వాసము వల్ల మాత్రమే సాధ్యమవుతుంది. విశ్వాసము కలిగినటువంటి వాడు ఎంత గొప్ప విశ్వాసం కలిగి ఉంటావో అంతగా దేవుడు నిన్ను ప్రేమిస్తాడు. హల్లెలూయా. ఎంత గొప్ప విశ్వాసం కలిగి ఉంటావో అంతగా దేవుడు నిన్ను ప్రేమిస్తాడు. అందుకనే పేతురు యేసు ప్రభువుల యొక్క బంధాన్ని గురించి మనం మాట్లాడుకుంటే యేసు ప్రభు అడుగుతున్నాడు శిష్యులందరినీ, ఇదిగో నా గురించి జనాలందరూ ఏమనుకుంటున్నారు, మనం ఊరు తిరుగుతూ వాక్యం చెప్తా ఉన్నాం కదా, అసలు వాళ్ళు ఏమనుకుంటున్నారు చెప్పండి అని అంటే అందరూ చెప్పడం మొదలు పెట్టారంట. ప్రభువా ప్రవక్త అనుకుంటున్నారు, ఏలియా అనుకుంటున్నారు, బాప్తిస్మం నుంచి యోహాను అనుకుంటున్నారు, ఇట్లా చాలా రకాలుగా మాట్లాడుకుంటున్నారు నీ గురించి, నువ్వు చాలా గొప్పవాడిగానే చెప్పుకుంటున్నారు అని అంటే, సరే వాళ్ళ విషయం వదిలేడికి మీరేమనుకుంటున్నారు, మీ 12 మంది నా గురించి ఏమనుకుంటున్నారు అని అన్నారు. మిగతా 11 మంది సైలెంట్ అయిపోయారు. 12 12వ వాడు చాలా సీరియస్గా లేచి పేతురు యేసు ప్రభుతో అంటున్నాడు, నువ్వు జీవము గల దేవుని కుమారుడు అయినా క్రీస్తు అని చెప్పాడు. వెంటనే యేసు ప్రభు పేతురు భుజం మీద చేసి, ఇవి మనుషులు నీకు బయలుపరచలేదు, పరలోకమందున్న దేవుడే నీకు దీన్ని బయలుపరిచాడు. నువ్వు పేతురువు, ఇదిగో నువ్వు చెప్పినటువంటి సాక్ష్యం మీద నా సంఘాన్ని కడతాను, పరలోక రాజ్యపు తాళపు చెవులు నీ చేతికి ఇస్తున్నాను అని చెప్పాడు. హల్లెలూయా. మన ఇంటి తాళం చెవులు ఎవరికి ఇచ్చేస్తాం? దొంగడు చేతులు పెడతాం. నమ్మకమైన మనం నమ్మేవాడికి ఇచ్చేస్తాం. హల్లెలూయా. వాడు నమ్మకంగా ఉంటాడా లేదా తర్వాత సంగతి, మనం నమ్మేవాడి చేతికి ఇచ్చేస్తాం మన ఇంటి తాళం. అవునా? యేసు ప్రభు ఏం చెప్తున్నాడో తెలుసా? నా ఇంటి తాళం నీ చేతిలో పెడుతున్నా అని పేతురుతో అన్నాడు. హల్లెలూయా. వాళ్ళిద్దరి మధ్యలో ఎంత స్నేహం! ఇది ఎలా సాధ్యపడిందంటే విశ్వాసమును బట్టి. హల్లెలూయా. విశ్వాసం మనుషుల్ని దేవునికి ఇష్టలుగా మార్చేస్తుంది. మనము దేవుడు మనల్ని ఇష్టపడడం ఎందుకు ప్రారంభిస్తాడంటే మనకి దేవుని మీద ఉన్న నమ్మకం. వీడు నన్ను బాగా నమ్ముతాడు, నేను కూడా వాడిని నమ్ముతున్నాను, వీడికి నేనంటే చాలా ఇష్టం, నేను ఏ మాట చెప్పినా కాదనకుండా చెప్పిన పని చెప్పినట్టు చేస్తాడు, కాబట్టి నేను కూడా అతన్ని నమ్ముతూ ఉన్నాను, అతను ఏమడిగినా నేను కూడా చేస్తాను. అందుకని యేసు ప్రభు అన్నాడు, ఇదిగో ఇప్పటిదాకా నేను మిమ్మల్ని శిష్యులని పిలిచాను, ఇప్పటిదాకా మిమ్మల్ని దాసులని పిలిచాను, ఇక మీదట నేను మిమ్మల్ని దాసులని కానీ శిష్యులని కానీ పిలవను, నేను మిమ్మల్ని స్నేహితులని పిలుస్తాను అన్నాడు. చదువుతారా మాటని? యోహాను సువార్త 15వ అధ్యాయం. యోహాను సువార్త 15వ అధ్యాయం కనబడిందా? యోహాను సువార్త 15వ అధ్యాయం 13వ వచనం చదువుదాం. తన స్నేహితుల కొరకు తన ప్రాణం పెట్టు వారి కంటే ఎక్కువైన ప్రేమ గలవాడెవడను లేడు. నేను మీకు ఆజ్ఞాపించు వాటిని చేసిన ఎడల మీరు నాకు స్నేహితులయ్యుందురు. దాసుడు తన యజమానుడు చేయదాన్ని ఎరుగడు గనక ఇక మిమ్మల్ని దాసులని పిలవక స్నేహితులు అని పిలుస్తున్నాను అన్నాడు. హల్లెలూయా. ఫస్ట్ ఈ మాట ఎవరితో అన్నాడంటే పేతురుతో అన్నాడు, నా ఇంటి తాళం చెవులు నీ చేతిలో పెడుతున్నాను అన్నాడు. నువ్వు ఎవరిని తీసుకెళ్లాలనుకుంటావో తాళం తీసి వాళ్ళని తీసుకెళ్ళి లోపలికి, ఎవరిని దాంట్లో నుంచి బయటికి నెట్టేయాలనుకుంటావో వాళ్ళని బయటికి నెట్టి తలపేసి, ఈ ఫ్రీడమ్ నీకు ఇస్తున్నా అని పేతురుతో చెప్పిన తర్వాత తన శిష్యులందరితో ఈ మాట చెప్తాడు. ఆయన అంటున్నాడు, మిమ్మల్ని అందరినీ నేను నా స్నేహితులు అని పిలుస్తున్నాను, ఎందుకంటే నేను మిమ్మల్ని అందరినీ నమ్ముతున్నాను, మీరు నా మీద విశ్వాసం కలిగినటువంటి వారు కనుక అంటారు. హల్లెలూయా. విశ్వాసము మనిషిని దేవునికి స్నేహితుడిగా మారుస్తుంది. నమ్ముతున్నాడు అందరం ఒకసారి గట్టిగా చప్పట్లు కొట్టి దేవుని అందుకే పాట మాత్రం పాడతాం. నిజంగా స్నేహితులు కాదో నాకు తెలియదు కానీ పాట మాత్రం పాడతాం.
చిరకాల స్నేహితుడా. ఎక్కడంట సన్నిహితుడు? హృదయానికి అత్యంత ప్రియమైనటువంటి వాడు అని పాట పాడేటప్పుడు నీ హృదయంలో దేవుని కంటే ఇంకా క్లోజ్ ఇంకెవరు లేరు. ఆ క్లోజ్నెస్ నీలో ఉండాలంటే విశ్వాసం. ఆ క్లోజ్నెస్ నీలో ఉండాలంటే దేవుని మీద విశ్వాసం. దేవుని ఎడల విశ్వాసం నిన్ను నీతిమంతునిగా మారుస్తుంది. దేవుని ఎడల నీకున్నటువంటి విశ్వాసం నిన్ను దేవునికి ఇష్టడిగా మారుస్తుంది. దేవుడు నిన్ను స్నేహితుడు అని పిలిచేంత స్థాయికి తీసుకెళ్తుంది. అందుకనే దావీదంట దేవుని ఎడల కలిగినటువంటి విశ్వాసాన్ని, దేవుడు మాట్లాడితే అతను ప్రవర్తించేటువంటి విధానాన్ని చూసి దావీదును దేవుడు ఏమని పిలిచాడంటే నా హృదయానుసారుడు అని పిలిచాడు. హల్లెలూయా. ఆయన ఎవరంట? నా హృదయానుసారుడు. నా మనసులో ఏమనుకుంటానో దాన్ని చేస్తాడు. నా మనసులో ఏమనుకుంటానో నా హృదయం ఎలా ఉంటుందో అలాగే ప్రవర్తిస్తాడు. నా హృదయం ఎలా ఉంటుందో అలాగే ప్రవర్తిస్తాడు దావీదు. నా మనసు ఎరిగినటువంటి వాడు. మన మనసు ఆయన ఎరగడం కాదు, మనము ఆయన మనస్సును ఎరిగినటువంటి వారముగా మారాలంటే విశ్వాసము అందుకు ప్రధానమైనటువంటి కారణం. హల్లెలూయా. మనం విశ్వాసంగా జీవించే కొలది దేవుని గురించి ఇంకా ఎక్కువ అర్థం చేసుకుంటాం. దేవుని యొక్క హృదయం మనకు అర్థమవుతుంది. దేవుని మనస్సు ఎట్లాంటిదో తెలుస్తుంది. ఆ మనస్సును అనుసరించి మనం నడుచుకోవడం అనేది దేవునికి మనల్ని ఏం చేస్తుందంట? ఇష్టలుగా మారుస్తుంది. నేను అందుకే ప్రారంభంలో చెప్పాను, పెద్ద పెద్ద ప్రవక్తలందరూ కూడా దేవుని చూసి మేము తట్టుకుని నిలబడలేకపోతూ ఉన్నాం అని అంటే అబ్రహాము దేవుని ఎదుట నవ్వగలిగినంత సాన్నిహిత్యం కలిగిన వాడు. హల్లెలూయా. దేవుని చూసి చాలే ప్రభువా, ఈ వయసులో 99 ఏళ్ళు నాకు, 89 ఏళ్ళు నా భార్యకి, ఇప్పుడు పిల్లకాయలు కడతారని చెప్తే ఏమన్నా అర్థం ఉంది నువ్వు చెప్పే మాట. అదిగా ఇష్మాయేలు పుట్టున్నాడు, వాడిని దీవించి చాలు, ఊరికే ఇట్లా చెప్తుంది నాకు నవ్వు వస్తుంది అని మాట్లాడేంత సాన్నిహిత్యం అబ్రహాముది. హల్లెలూయా. వాక్యం చెప్తుంది సాగిలో పడి నవ్వేమో అని చెప్తుంది. ఎలా అంట? కింద పడి దొల్లాడి నవ్వాడంట. 99 ఏళ్ళ వయసులో నేను నీ కొడుకుని ఇస్తానంటే అంత నవ్వేంత సాన్నిహిత్యం కలిగినటువంటి వాడు. అదే సమయంలో మిట్ట మధ్యాహ్నం వేళ శారాను దీవించడానికి వాళ్ళ ఇంటికి వస్తూ ఉన్నప్పుడు పరిగెత్తుకుంటూ వెళ్ళి 7 మార్లు సాగిలపడి నమస్కారం చేసి మా ఇంటికి రండి, కూర్చోండి, నేను భోజనం ఏర్పాటు చేస్తాను, భోజనం తినండి ఇంట్లోకి వెళ్ళి 99 సంవత్సరాల వయసులో పరిగెత్తి ఒక లేకపోవడం ఒక దాన్ని వధించి దాన్ని సిద్ధం చేసి పెరుగును పాలను అలాగే జున్నును అన్నిటినీ తయారు చేసి తేనెను సిద్ధపరిచి వాళ్ళకి భోజనం వడ్డించినటువంటి వాడు 3 మానికల మెత్తని పిండితో చాలా ఏం చేసిందంట? రొట్టెలు తయారు చేసి ఆ ముగ్గురికి పెట్టిందంట. వాక్యంలో ఏమంటాడు తెలుసా? ఒక ఫ్రెండ్ని ట్రీట్ చేశాడు. ఒక స్నేహితుడి ఇంటికి మనం పోతే వాళ్ళు మనల్ని ఎంత బాగా చూసుకుంటారో అది వాళ్ళకి మన మీద ఉండే ఇష్టాన్ని తెలియజేస్తారు. అంతేనా? హల్లెలూయా. మన ఇంటికి వచ్చినటువంటి వాళ్ళని మనం బాగా ట్రీట్ చేసామనుకోండి, దాని అర్థం ఏంటంటే వాళ్ళంటే మనకి ఇష్టం, వాళ్ళంటే మనకు గౌరవం. మన ఇంటికి వచ్చిన కూర్చో, ఏదైనా టీ ఉండి తేపం అని అంటున్నాం అనుకోండి, వాళ్ళ మీద మనకు పెద్ద ఇష్టం. మన ఇష్టాన్ని మనం ఎలా వ్యక్తం చేస్తాం? ఎదుటి వారి మీద ప్రేమ చూపించడం ద్వారా, వాళ్ళకి పరిచయం చేయడం ద్వారా వ్యక్తం చేస్తాం. అబ్రహాము గురించి ఈ భాగంలో వాక్యంలో ఏ రాశారంటే, అబ్రహాము ఎవరు వచ్చారో తెలియకుండానే ఆతిథ్యం చేశాడు. ఆతిథ్యం చేసినప్పుడు దేవదూతలు వచ్చి కూర్చున్నారు ఆ ఇంట్లో అని అంటాడు. హల్లెలూయా. ఎంత స్నేహంగా ఉంటే మా ఇంటికి రా భోజనం చేయంటే దేవుడు వచ్చి కూర్చొని భోజనం చేస్తాడు. చెప్పండి, దేవుడే వచ్చి కూర్చొని భోజనం చేస్తాడు. స్నేహం ఉంటేనే కదా వెళ్తాడు. మిమ్మల్ని పిలిచారనుకోండి భోజనానికి, ఈరోజు ఎవరన్నా భోజనానికి పిలిచారనుకోండి, మీరు వెళ్ళట్లేదంటే అర్థం ఏంటో తెలుసా? చూసుకుంటాం వాళ్ళకి మనకు పెద్ద ఏం లేదు. కానీ పిలవంగానే ప్రేమతో వెళ్తున్నారంటే అర్థం ఏంటో తెలుసా? మీరు వాళ్ళని ప్రేమిస్తున్నారు, వాళ్ళు మిమ్మల్ని ప్రేమిస్తున్నారు.
వస్తాయి ఈ ఫ్యాన్ కూడా. ఒక 2 నిమిషాలు ఫ్యాన్ నెయ్యి కాదు. ఈ పక్క కూడా ఫ్యాన్ వేసుకోండి. విశ్వాసం మనిషిని దేవునికి స్నేహితుడిగా మారుస్తుంది. అబ్రహాము విశ్వాసము అబ్రహామును దేవునికి స్నేహితుడిని చేసేసిందంట. ఆయన ఎంత స్నేహంతో ఉన్నాడంటే పిలిస్తే భోజనానికి వచ్చే అంత స్నేహం. ఉదాహరణకి మన ఎమ్మెల్యే చంద్రమోహన్ రెడ్డి గారు ఉన్నారు. మీరు వెళ్ళి సార్ ఈరోజు మా ఇంట్లో ఒక చిన్న ప్రేయర్ ఉంది, మీరు రండి సార్ భోజనానికి మా ఇంటికి రండి అని మీరు పిలిస్తే ఎమ్మెల్యే గారు ఇంటికి వచ్చారనుకోండి, మిమ్మల్ని ఆయన స్నేహితుడిగా భావిస్తారు. ఆయన మనం ఎవరిని ఇష్టపడతామో వాళ్ళ దగ్గరికి వెళ్తాం. దేవుడు అబ్రహాము పిలవగానే వాళ్ళ ఇంట్లోకి వెళ్ళి కూర్చొని ఫోన్ చేశాడు. అలాగే నేను వెళ్ళను, తింటాను రా అని చెప్పి కూర్చుని భోజనం చేసి జీవించి వెళ్ళాడు. హల్లెలూయా. ప్రియమైనటువంటి వాళ్ళారా, మన విశ్వాసం దేవుని మీద మనకు ఉన్నటువంటి విశ్వాసం మనల్ని దేవునికి స్నేహితునిగా మారుస్తుంది. ఇవన్నీ ఉదాహరణలు మాత్రమే. నేను చెప్పినటువంటి ఉదాహరణలన్నీ కేవలం 1 or 2 విషయాలు మాత్రమే నేను మీకు చెప్తూ ఉన్నాను. హనోకు దేవునికి స్నేహితుడైనాడు, అబ్రహాము దేవునికి స్నేహితుడైనాడు, అలాగే నోవహు దేవునికి స్నేహితుడైనాడు, అలాగనే దావీదు దేవుని హృదయానుసారుడైనాడు, మోషే దేవునికి స్నేహితుడైనాడు. వీళ్ళందరూ అలాగే మార్చబడ్డారు, దేవునికి ఇష్టలుగా మార్చబడ్డారు. కారణం ఏంటంటే వాళ్ళకున్న విశ్వాసము. హల్లెలూయా. నీ విశ్వాసం దేవుని స్నేహాన్ని నువ్వు పొందే అంత స్థాయిలో. విశ్వాసం అంటే ఊరికే ఏదో నేను దేవుడిని నమ్ముతున్నానని చెప్పేది కాదు. నీ నమ్మకం దేవుడిని కదిలించాలి. నీ నమ్మకం దేవుడిని కదిలించాలి. నీ నమ్మకం దేవుడిని నీ వైపునికి ఆకర్షించాలా. ఇప్పుడు అక్కడ 10 మంది లిస్ట్ చెప్పాను కదా, ఆ 10 మందిలో వరుసగా చదువుకుంటూ వెళ్ళిపోతున్నాడు. దేవుడి పేర్లు 3 దగ్గర ఆగి 3 మాటలు చెప్పాడు. ఎనోషు పుట్టినప్పుడు షేరు ప్రార్థన చేసి స్టార్ట్ చేసి తెలుసా. అలాగే మెతుషెలహు పుట్టినప్పుడు హనోకు దేవునితో నడవడం ప్రారంభించాడు. నోహు పుట్టినప్పుడు వాళ్ళ నాయన ఏమనుకున్నాడు తెలుసా, భూమికి నెమ్మది కలగాలని. ప్రియమైనటువంటి వాళ్ళారా, ఈ సంఘంలో దేవుడు అలా ఎంజాయ్ చేస్తే వెళ్తున్నాడు అనుకోండి. నేను ప్రతి బుధవారం మీకోసం ప్రార్థన చేస్తూ ఉండేటప్పుడు ప్రేయర్ రెగ్యులర్గా చేసుకుంటే వెళ్ళిపోతాం. మాత్రం వాళ్ళ దగ్గర నుంచి మొదలు పెడతాను, లేకపోతే రత్నం గారి దగ్గర నుంచి మొదలు పెడతాను. ఒక వారం ఇంటూ మొదలు పెడతాను. అలా మొదలు పెట్టేటప్పుడు ప్రార్థన చేసుకుంటే వెళ్ళిపోయేటప్పుడు మామూలుగా వరుసగా ప్రేయర్ చేసుకుంటే వెళ్తాను. మార్తం గారిని దీవించు ప్రభువా, మార్తం గారి కుటుంబాన్ని దీవించు ప్రభువా అని ప్రార్థన చేస్తూ ఉండగా మధ్యలో ధనుషు కనపడతాడు. మనం హల్లెలూయా. ఆయన కోసం ప్రార్థన చేస్తాం, ప్రత్యేకంగా ప్రార్థన చేస్తాం. ఇదిగో అలా ప్రార్థన చేసుకుంటూ వెళ్తూ ఉన్నప్పుడు ప్రవీణ గురించి ప్రార్థన చేస్తే ఆ అమ్మాయి శ్రావ్యకు బాగలేదు గుర్తొస్తుంది. మనకు ప్రార్థన చేస్తాం ప్రత్యేకంగా. మన గురించి మాట్లాడుతూ ఉన్నప్పుడు మన విశ్వాసాల గురించి, మన భక్తిని గురించి, మన సంఘంలో ఉన్నటువంటి వాళ్ళందరి పేరు చెప్పుకుంటే వెళ్తున్నాడు అనుకోండి. దేవుడు నీ పేరు చెప్పినప్పుడు అతని ఇష్టం అతనంటే ఆయన ఒక మాట చెప్తాడా, చెప్తే నువ్వు దేవుని స్నేహితుడు. హల్లెలూయా. దేవునికి ఇష్టమైన వాడు. అలా నిన్ను మార్చేది ఏంటంటే దేవుడి మీద నీకున్న విశ్వాసం. హల్లెలూయా. దేవుడి మీద నీకున్న విశ్వాసం నిన్ను దేవునికి స్నేహితుడిగా చేస్తుంది. మరి అట్లాంటి విశ్వాసం నీకుందా? అట్లాంటి భక్తి నీకుందా? అట్లాంటి యథార్థత నీకుందా? ఒకసారి ఆలోచించు. ఎందుకంటే విశ్వాసం అంటే నేను దేవుడిని నమ్ముతున్నాను అని చెప్పుకుంటే సరిపోదు, నమ్మకత్వానికి తగినటువంటి జీవితంలో కనపడాలి. అలాంటి జీవితాన్ని ఈ ప్రపంచానికి చూపించేది విశ్వాసం. అలాంటి జీవితాన్ని ప్రపంచానికి చూపించేది నీ విశ్వాసం. నీ విశ్వాసం మనుషులకి కనపడాలి. చాలామంది అంటారు మనకి ఎంత భక్తి ఉందో, మన విశ్వాసం ఎంత ఉందో మనుషులకు కనపడాల్సిన అవసరం లేదు. అవసరం ఉందా, కానీ ఆటోమేటిక్గా కనబడుతుంది. ఆటోమేటిక్గా నువ్వు చూపించుకోవాల్సిన అవసరం నీకు లేదు, కానీ నీ భక్తి ఏంటో అందరికీ తెలిసిపోతుంది.
నీ విశ్వాసం ఏంటో అందరికీ నీ లైఫ్ స్టైల్ ద్వారా తెలిసిపోతుంది. అలా కనబడటం లేదు అని అంటే నీ విశ్వాసంలో ఏదో లోపం ఉందని, నీ భక్తిలో ఏదో లోపం ఉందని అర్థం. నువ్వు దేవుని యొక్క బిడ్డవుగా ఈ ప్రపంచానికి పరిచయం కాలేకపోతున్నావు అంటే నీ యొక్క విశ్వాస జీవితంలో ఏదో లోటు కనబడతా ఉంది. దాన్ని సరి చేసుకోవాలని దేవుడు హెచ్చరిస్తూ ఉన్నాడు. దేవుని వాక్యంలో విశ్వాసాన్ని గురించినటువంటి విషయాలు మనం ధ్యానం చేసుకుంటున్నాం. మరొక 3 విషయాలు ఉన్నాయి, నేను త్వరగా చెప్పేస్తాము. ఆ తర్వాత దేవుని చిత్తమైనట్లయితే వచ్చే వారం విశ్వాసములకు సంబంధించినటువంటి పరీక్ష అనే అంశాల గురించి మనం ధ్యానం చేసుకోబోతున్నాం. విశ్వాసం కలిగినటువంటి వాడు నిశ్చింతగా ఉంటాడు. హల్లెలూయా. ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 6-7 వచనాలు చదువుకుందాం. ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 6-7 వచనాలు. దేనిని గురించి చింతపడకుడు కానీ ప్రతి విషయంలో ప్రార్థన విజ్ఞాపన చేత కృతజ్ఞతాపూర్వకంగా మీ వెనుక దేవుడిని చెప్పండి. మీరు మాత్రం నిశ్చింతగా ఈ దేని గురించి చింతపడాలి. చింతపడకుండా ఉండాలంటే అర్థం ఏంటి? దేవుడి మీద ఇది దేవుడికి చెప్పేసాం, ఆయన చూసుకుంటాడు అని నమ్మకంతో ఉండడం, దాన్ని నిశ్చింతగా ఉండడం అని అంటాం. అది ఎలా సాధ్యమవుతుందంటే దేవుడి మీద మనకు ఉన్నటువంటి విశ్వాసం వలన సాధ్యమవుతుంది. మత్తయి సువార్త 6:25లో ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు ఈ మాట చెప్తాడు. దాని తర్వాత సామెతల గ్రంథం 3వ అధ్యాయం 5-6 వచనాలు చదువుదాం. సామెతల గ్రంథం 3వ అధ్యాయం 5-6 వచనాలు చదువుదాం. నీ సొంత బుద్ధిని ఆధారం చేసుకొనక నీ పూర్ణ హృదయంతో యెహోవా యందు నమ్మికయించుము. నీ ప్రవర్తన అంతటి యందు ఆయన అధికారములకు ఒప్పుకొనుము. నీ మార్గం క్లియర్గా ఉంటుంది. ఎప్పుడు తెలుసా? నీ ప్రవర్తన అంతటిని దేవుని చేతికి అప్పగించినప్పుడు, నీ జీవితం పైన దేవునికి అధికారం ఇచ్చేసినప్పుడు నీ మార్గం చాలా క్లియర్గా సరళంగా ఏ డిస్టర్బెన్సెస్ లేకుండా నీ ముందు కనబడుతుంది. కానీ అందుకు దేవుని మీద మనకు నమ్మకం ఉండాలి. హల్లెలూయా. దేవుని మీద నమ్మకం లేకుండా, విశ్వాసం లేకుండా నిశ్చింతగా ఉండడం అనేది సాధ్యపడదు. ప్రియులారా, 1 పేతురు పత్రిక 5వ అధ్యాయం 7వ వచనాన్ని చదువుదాం. 1 పేతురు పత్రిక 5వ అధ్యాయం 7వ వచనాన్ని చదువుదాం. ఆయన మిమ్మల్ని గురించి చింతించుచున్నాడు కనుక మీ చింత యావత్తును ఆయన మీద. మీ గురించి ఎవరు టెన్షన్ పడుతున్నారంట? యేసు ప్రభు టెన్షన్ పడుతున్నాడు. మీరు ఎందుకు టెన్షన్ పడడం? ఆయన చూసుకుంటాడు విషయాన్ని అని ఆయన మీద భారం వేసేసి మీరు నిశ్చింతగా ఉండండి అని దేవుని వాక్యంలో చెప్తాడు. ప్రియులారా, ఈ వచనాలన్నీ మనకు చెప్తున్నటువంటి మాట ఏంటంటే నువ్వు దేవుడి మీద విశ్వాసం ఉంచితే నిశ్చింతగా ఉంటావు. 3వది, విశ్వాసం గలవాడు భవిష్యత్తును చూడగలుగుతాడు. హల్లెలూయా. విశ్వాసం కలిగిన వాడు ఏం చేస్తాడంట? భవిష్యత్తును చూడగలుగుతాడు. రాబోయే రోజుల్లో ఏం జరగబోతుందో చూడగలిగేటువంటి వాడు విశ్వాసం. నోవహుతో దేవుడు అన్నాడు, వర్షం రాబోతుంది, ఓడ కట్టుకో. ఏమొస్తుందంట? వర్షం వస్తుంది, ఓడ కట్టుకో. నోవహు యొక్క కుటుంబం 8 మంది మొత్తం వాళ్ళు. నోవహు భార్య, నోవహు యొక్క 3 కొడుకులు, 3 కోడలు, 8 మంది. ఈ 8 మంది కలిపి ఓడని కట్టారు. 100 సంవత్సరాలు కట్టారు. ఎన్ని సంవత్సరాలు? 100 సంవత్సరాలు. 8 మంది పెద్ద ఓడని 100 సంవత్సరాలు కట్టారు. ఓడ కడుతున్నన్ని రోజులు జనాలు నోవహు దగ్గరికి వచ్చి, నీకు ఎవరు పిచ్చి పట్టిందా? ఇక్కడి పనులన్నీ చేస్తున్నావు. దేవుడు వర్షం వస్తుంది. వర్షంలో మనం మునిగిపోకుండా ఉండాలంటే ఓడ కట్టమన్నాడు. నేను కడతాను. 1 రోజు 2 రోజులు అయితే పర్వాలేదు. రోజు జనాలు ఎగతాలు చేస్తూ ఉంటే ఒకరోజు మనకు విసుగు వదిలేస్తాం. నోవహు
100 సంవత్సరాలు ఆపకుండా పనిచేస్తూనే ఉన్నాడు. హల్లెలూయా. కారణం ఏంటంటే దేవుడు చెప్పాడంటే చేస్తాడు. హల్లెలూయా. వర్షం రావడాన్ని నోహు ముందే చూశాడు. హల్లెలూయా. ఇది జరగబోతుంది, అందరూ మునిగిపోతారు, నీళ్లు భూమి మీదకి వచ్చేస్తాయి, దేవుడు చెప్పిన మాట నిజము అని విశ్వాసం గలవాడు జరగబోయేదాన్ని చూస్తాడు. నోవహు చూశాడు, ఓడ కట్టాడు, తన ఇంటి వారందరినీ రక్షించుకున్నాడు. హల్లెలూయా. విశ్వాసం లేనట్టు భవిష్యత్తులో ఏం జరుగుతుందో చూడడం.